తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పొచ్చు. శని భగవానుడు 6వ స్థానంలో ఉన్నారు, రోగస్థానం కూడా చెప్పొచ్చు. రాహు 5వ స్థానంలో, కేతువు ఏకాదశంలో ఉన్నారు, లాభస్థానంలో ఉన్నారు. గురువు జూన్ 2వ తేదీ వరకు భాగ్యస్థానం అంటే 9వ స్థానంలో ఉంటారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో జూన్ 2వ తేదీ నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. అక్టోబర్ 30వ తేదీ నుండి లాభస్థానంలోకి గురువు వస్తారు. వృత్తి ఉద్యోగపరంగా మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా ఆర్థికంగా అనుకూలంగా సూచిస్తోంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యమైన గ్రహాలు స్థితిగతులు పరిశీలిస్తే శని భగవానుడు ఎప్పుడైతే 6వ ఇంట్లో ఉన్నారో ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు వచ్చినా, శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ప్రయత్నం చేసినా అవి ఏమి కూడా మీ పైన పనిచేయవు. శని 6వ స్థానంలో ఉన్నంత వరకు దీర్ఘకాలికంగా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి కూడా. పాత రుణాలు తీర్చడానికి మంచి సమయం కూడా చెప్పచ్చు. కేతు 11వ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపారపరంగా లాభాలు స్థిరంగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే ప్రేమ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొంత జాగ్రత్త వహించడం చెప్పదగినది. జూన్ 2 తర్వాత దశమంలో గురువు ప్రవేశించినప్పుడు, వృత్తి స్థానంలో కర్మస్థానంలో గురువు ఉన్నప్పుడు, అది కూడా గురువు ఉచ్చిపట్టి ఉండడం వల్ల పేరు ప్రఖ్యాత లభిస్తాయి. అప్పులు తీర్చగలుగుతారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. గత 2-4 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న వారికి మంచి కాలం అని చెప్పచ్చు. వ్యాపార అభివృద్ధి చేసుకునే వారికి కలిసి వచ్చే కాలంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా అక్టోబర్ 31 తర్వాత గురువు లాభస్థానంలో ఉంటారు. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వీరికి. విద్యార్థులకు 5వ రాహు చదువుపైన ఏకాగ్రత లోపిస్తుంది. సోషల్ మీడియా ప్రభావం వలన, స్నేహితుల ప్రభావం వలన చదువుపై ఆసక్తి తగ్గే అవకాశం గోచరిస్తోంది. తల్లిదండ్రులు పిల్లల చదువుపైన దృష్టి పెట్టాలి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ద్వితీయార్థంలో వెళ్ళే అవకాశాలు గోచరిస్తోంది. కష్టపడి చదవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు జూన్ నుండి చాలా బాగుంటాయి. వ్యాపార అభివృద్ధి సాధించగలుగుతారు. ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సొంతంగా వ్యాపారం చేసుకోవడం చెప్పదగినది. చేసే పనిలోనూ కష్టం కనిపిస్తుంది, కానీ ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఇది జూన్ వరకే ఉంటుందండి. అయితే మార్చి నుంచి కొంత సానుకూల పరిస్థితులు కూడా గోచరిస్తోంది. ఎప్పుడో వ్యాపారం మానేసి మళ్ళీ ప్రారంభించాలనుకునే వారు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాన్ని చక్కగా ప్రారంభించవచ్చు. సహోదరుల మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కొన్ని కలిసి వస్తాయి, కొంతమంది కలిసి రావు. అది వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. అయితే రాశిపరమటికి సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడం చెప్పదగిన సూచన. అప్పులు తీర్చగలుగుతారు. కొత్త రుణాలు చేస్తారు. ఈ రాశి వారు 16 సోమవారాలు శివాలయంలో అభిషేకం చేయించడం చెప్పదగినది. అన్ని విధాలుగా బాగుండడానికి అంగారక పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన.